కాలము 4:20 వారు విడుదల నుండి తమ స్వజనం వచ్చి సదాన వ్యాధిని ఎక్కలేను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారు తెలుగు వారి విని ఏక మనసుతో దేవునికి దగ్గరగా మొదలుపెట్టింది మాట. మీరు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తము కలిగి చేసిన వాడిని అన్ని జనులు ఎలా అడుగు చేసి ప్రజలకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకుంది. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీద దూరాలు దేశం అధికారులు ఏకంగా కూర్చొని అన్ని పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి మీ సేవకుడైన దావీదు నోట కల్పించుడు ఏమి జరగవలనని మీ హస్తమును మీ సంకల్పమును ముందు నిర్ణయించింది. వాటినన్నింటినీ చేయబట్టే మీరు అక్షేపించిన మీ పరిశుద్ధ సేవకులను వేసిన విరోధంగా ఏ రోజును పొందు పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ మీ పట్టణం ముందు నిజముగా పెరుగుతుంది. ప్రభువా, ఈ సమయం ముందు వారి వెన్నులను చూసి రోగులను స్వస్థపరచుటకును మీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మా కార్యములను చేయటకును మీ చెయ్యి చాచి ఉండగా మీ భాష మొదలైనంగా నువ్వు ఆత్మను బోధించినట్లు అనుగ్రహించింది. వారు ప్రార్థన చేయగలను వారు పూర్వీకుల చోటు కనిపించండి. అప్పుడు వారందరూ శుద్ధాత్మతో వారు దేవుని వాటిని వేగంగా ప్రయాణించండి. దేవుని వ్యవహారం అపోస్తలులు 3వ అధ్యాయంలో దేవాలయం జరుగుతుంటే పుట్టినప్పటి నుంచి పుట్టి వాడే 40 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు జరిగిన అతన్ని యేసుక్రీస్తునామములో స్వస్థపరచడం చూసిన తర్వాత ఆ సూచక క్రియను జరిగిన తరువాత అప్పుడున్న ఇజ్రాయెల్ ప్రజలు వింటుంటే పేతురు ధైర్యంగా యేసుక్రీస్తుని బట్టి వారికి సువార్త పథకం మనం చేస్తుంది. చాలా ధైర్యం సువార్త చెప్తున్నారు. 4వ అధ్యాయంలో వారు ప్రజలతో మాట్లాడుతున్నారు. మొదటిగా యాజకులను దేవాలయకు అధిపతులను సర్దుకైలు వారు ప్రజలకు బోధిస్తూ ఉంటారు. యేసును బట్టి మృతుల్లో నుంచి పొందుతానని చెప్తా ఉంది. వారి మీదకి వచ్చారు. బలాత్కారంతో పట్టుకుంది. 3వ వచనం సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచారు. వారు చెప్పిన వాక్యానికి 5,000 మంది పురుషులు మన మీద ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత క్రైస్తవ గారి మాట్లాడడంలో వారికి ధైర్యం వచ్చింది. ఇంట్లో ఉండి పని చేసుకొని ప్రార్థన చేసుకుంటున్న వారు ధైర్యంగా క్రీస్తు యొక్క సువార్తని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి సువార్త చెప్పిన తర్వాత ఒక అడ్డంకి వచ్చింది. బలాత్కారంలో పడుతున్నారు. ప్రధాన యాజకుడైన అన్నయ్య కైపోయి బాగా వచ్చినాడు. వాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు పెద్దలు అందరూ ఉన్నారు. వారి పేతులను యోహాను మధ్యలో నిలువబెట్టి అందరి మధ్యలో వాళ్ళ పేతులు యోహాను ప్రభు సువార్త చెప్తా ఉంటే చాలా మంది వచ్చి వాళ్ళు పట్టుకొని ప్రశ్న చేస్తున్నారు. సువార్త చెప్తుంటే కూడా సంఘం విస్తరించి పడుతూ ఉంటుంది. ఒకవైపు చూస్తూ ఉంటే 5,000 మంది పురుషులు మన మీద వీళ్ళకి శ్రమ కూడా ఎక్కువ వచ్చింది. వాళ్ళు ఏమడుగుతున్నారు? టీవీ వీళ్ళ ముందు కూడా చాలా ధైర్యంతో చెప్తున్నారు. పేరు ఎందుకు వచ్చిన పేరు పరిశుద్ధాత్మక వారికి ప్రజల అధికారుల పెద్దల ఈ దుర్గలోనికి చేయబడిన ఉపకారం బట్టి దుర్గం అంటే స్వస్థపరచబడిన వారు దేని వలన స్వస్థ పొందినని నేడు మమ్మల్ని విమర్శిస్తున్నారు కనుక
మీరు సిలువ వేసినట్టు ఇంట్లో నుండి దేవుడు లేకున్నట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందాడు. ఇల్లు కట్టువారైన మీరు తీర్పించిన ఆయనే అని. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఈ నామం వల్లనే రక్షణ పొందాలి అని ఆకాశం కింద మనుషులు ఇవ్వడం మరి ఏ నామము రక్షణ పొందలేము అని పొందవచ్చు. ఒక ధైర్యాన్ని చూసినప్పుడు 13 పేతురు యోహాను ధైర్యాన్ని చూసినప్పుడు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడు. స్వస్థత పొందిన వాడు కూడా ఒక పక్కన ఉన్నాడు. ఏం చెప్పలేకపోయారు, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు. 18 వచనంలో అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని చెప్పారు. చాలా మంది ప్రజలు ఉన్నారు, స్వస్థపరచబడిన వాడు కూడా ఉన్నాడు. లేదంటే అంటే మరీ ఇబ్బంది చేసి చేస్తామంటే స్వస్థత జరిగింది. ప్రజలు ఉన్నారు, ఏం చేయలేక ఏం చెప్తున్నారంటే ఇక నుంచి ముందు నుంచి వేస్తున్నాం చేయలేకపోతే విరోధించదు. పేతురు ఒక మాట చదవండి. దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని న్యాయమా? మీరే చెప్తున్నారు. 20 కూడా చదవండి. నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం మాట చెప్తుంది. దేవుని బట్టి వారు ప్రకటిస్తూ ఉన్నారు, ప్రతి రక్షణ పొందుతూ ఉన్నారు, పట్టుకున్నారు. దాదాపుగా కార్యక్రమం చెప్పేసేవాడు. వాళ్ళు రైతులు రైతులు స్వస్థపరచబడిన వాడు ఉండబట్టి ఇప్పుడు బోధించున్నాయా అని చెప్తే పేతురు అంటున్న మాట, దేవుని మాట వింటకంటే నీ మాట వింటాం. దేవుని కృష్ణ న్యాయం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా వాటికి విత్తరించు. ప్రజలందరూ జరిగిన దాన్ని దేవుని మహిమపరచలేము. సహవారు ప్రజలు భయపడి ఎట్లా శిక్షించాలని తెలియక గట్టిగా బెదిరించి విడుదల చేశారు. ఇప్పుడు మనం జరిగింది వచ్చి వేరే సంఘంలో ఉన్న ప్రజలు చెప్పారు. అది మనకు జరిగిన ప్రార్థన. ఇది జరిగింది. వారు మనం 23 చదివాము. వారు విడుదల పొంది తమ ప్రజల్లో ఎవరికి తెచ్చి ప్రధాన యాజకులకు పెద్దలు తమతో చెప్పిన మాట చెప్పారు. వారు దీన్ని ఇతరులు రాదు వేస్తారు వేట మనసు. వాళ్ళు చాలా దగ్గరగా మొదలుపెడుతూ ఏం చేస్తామంటే పాత నిబంధనలో ఉన్న దావీదు ద్వారా రాయబడిన కీర్తన 2వ కీర్తనలో ఉన్న కొటేషన్ చెప్తూ అన్ని జనులు ఎలా అలర్ట్ చేసి ప్రజలకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకుంది. ప్రభువు మీద తీసుకుని భూమి వాళ్ళు లేచారు. అధికారులు ఏకమైన పూర్తి తండ్రి మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించావు అని చెప్తూ నీవు అభిషేకించిన సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు పెరుగులాలను అనుజనంతో ఇస్రాయేలు ఎదుర్కోలేదు. ఈ పట్టణం అనుకుంటున్నారు ప్రభా ఈ సమయం టఫ్ సిచ్యువేషన్ ఉన్నత వాళ్ళు ఇంకా యేసునామాన్ని బట్టి బోధించద్దు అని బెదిరించి పంపించారు. బెదిరింపుడు చూసి 29 రోగులను స్వస్థపరచుకుని మీరు పరిశుద్ధ సేవకులైన యేసునామం ద్వారా సూచక్రియను మాట్లాడించలేకపోయింది. నీ చెయ్యి చాచి ఉంది కానీ దాసుకు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినప్పుడు అనుగ్రహించింది. ఎంత మీరు జరిగిన దానికి భయపడవచ్చు. జరిగిన దానికి ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ధైర్యంగా వాక్యం చెప్తే ఇంకా యేసుక్రీస్తు నామములో సూచక్రియలు రోగులను స్వస్థపరచడం గడియలు నువ్వు సహాయం చేయి అని జనం ఎందుకు లేచారు తీసుకుని రోగు మీద విరోధంగా దావీదు ద్వారా పలికించారు ఈ ప్రార్థన చేస్తుంటారు. ఈ దాసుడు బహుధైర్యంగా వాక్యం అనుసరించు అని ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేస్తున్న భూమి కనిపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మక చెందిన వారే వాక్యాన్ని దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు. సో ఈ సిచ్యువేషన్ మన సిచ్యువేషన్ కూడా కొంచెం తగ్గతే ఉంటుంది. సువార్త తిరుగుతానికి మనం ఖచ్చితంగా దేవుని ఆశ్చర్యం లేకపోతే లేదు. సువార్త చెప్పేటప్పుడు ఎదురేది కూడా వస్తుంది. వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే యేసును బట్టి
మృతుల్లో పునరుత్థానం కలుగుదని మనం చదివాం 4:2 యేసును బట్టి మృతుల్లో పునరుత్థానం కలిగిన ప్రకటించు దేవుడు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. సువార్త 5,000 మంది రక్షణ పొందారని ఉంది 4 వచనంలో. చాలా ధైర్యంగా పేతురు పరిశుద్ధాత్మను నింపుకొని వాళ్ళ ముందు మీకు సులువు వేయబడి యేసుక్రీస్తు నామమున స్వస్థపడ్డారని చెప్తా ఉన్నారు. వాళ్ళ తరపున ప్రార్థన చేసుకున్న అక్కడ ఉన్న సంఘంలో వాళ్ళు కూడా భయపడకుండా ఇంకా మనం స్వార్థ చిన్న క్యాండిల్ చేయాలా, వాళ్ళు ధైర్యంగా బోధించాలి. ఈ పరిస్థితి వస్తే పాత నిబంధనలో దావీదు ద్వారా దేవుడు ఎప్పుడో కల్పించాడు, ఇప్పుడే వచ్చింది. ప్రభు సహాయం చేయి, ఈ దాసు నిలబడినప్పుడు ధైర్యంగా వారి వాక్యాన్ని బోధించినట్లుగా యేసుక్రీస్తు నామములో స్పష్టం జరిగినట్లుగా సహాయం చేయాలని ప్రార్థించుకోవడం వారి పరిశుద్ధాత్మతో ధైర్యంగా వాక్యాన్ని బోధించాలని మనం ఇతర ప్రజలకు కూడా సువార్తగా ఉంటే ఈ పరిస్థితి మనం దేవశాస్త్రం జరుగుతున్నారు. ఈ పరిస్థితి దేవశాస్త్రం జరిగిన తర్వాత కూడా 5వ అధ్యాయంలో వాళ్ళు 15వ వచనం చూడండి. ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారంలో అనగా సర్దికేలు తెగల వారు లేచి మత్సరంతో నిండిపోయింది. వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే దేవునికి జరుగుతూ ఉంది. 14 వచనం 5:14 పురుషులు స్త్రీలు అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసమే ప్రభు పక్షాన్ని చేర్చబడి పేతురు ద్వారా దేవుడి స్వస్థలు చేయడం చూస్తున్నాం. అలా ఇదే సిచ్యువేషన్ వచ్చింది. రెండోసారి నా ప్రాబ్లం చేశారు, నా ప్రాబ్లం చెప్పి మళ్ళా రావడం సిచ్యువేషన్ అర్థం రాదు. కానీ 4వ అధ్యాయం ప్రాబ్లం చేశారు, భూమి దగ్గర ధైర్యంగా చూస్తారు. మళ్ళా కొంతకాలానికి ఇంకా ప్రజలు వచ్చేస్తా ఉన్నారు సంఘంలో కొత్తలు. మళ్ళా అపవాదం నుంచి ఒక అర్థం వచ్చింది. బలాత్కారంగా పట్టుకొని 5:18 చెరసాల్లో ఉంచారు దేవుడు. అయితే దేవుడు కూడా వారి పక్షాన దేవుడు దూతలు పంపించి చెరసాల నుంచి బయటకు తెచ్చి దేవాలయంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధించడాన్ని దేవుని యొక్క ఆత్మ దేవుడు దూత సహాయం చేస్తున్నాను దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తాం. చెరసాలు ఎందుకు వాళ్ళు లేరు, ఇప్పుడు చెరసాలు లేరు. ఇప్పుడు ఇక్కడ చెరసాలు చేసుకోవాలి, దేవాలయంలో బహుదేవునికి బోధిస్తాను అక్కడికి వెళ్ళి 33వ వచనంకి వస్తే 5:33 ఇక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు. 29వ వచనం 5:29 అందుకు పేతురును అపోస్తలును మనుషులు కాదు దేవునికి మేము భయపడాలి లోపడాలి కదా. నువ్వు దేవుడి మాట విన్నావు కదా, ఇప్పుడు కూడా అదే మాట. దేవుడికి మేము లోపడాలి కదా, మనుషులకు కాదు కదా అని చెప్పి వచ్చింది. వాళ్ళ ముందు స్వార్థ చెప్తున్నారు. ఇశ్రాయేలుకు మారు మనసు పాప క్షమాపణ 5:30 దయచేసి దేవుడు ఆయన అధిపతిగాను రక్షణగాను ఆ రక్షణ బలము చెప్పి హెచ్చించి ఉన్నారు. మేము దేవుడు తనకు విధేయులైన వాడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సంఘం సాక్షులైన వారిని సాక్షులుగా నిలబడ్డారు. టఫెస్ట్ సిచ్యువేషన్ బెదిరింపులో కూడా వాళ్ళు చాలా పాపం తెచ్చుకున్నారు. 33వ ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకోవాలి. ఇది సంప ఉద్దేశించారు. అందరికీ పంపించారు, ఇప్పుడు సంప ఉద్దేశించారు. ఇక్కడ అలాంటి సమయంలో అత్యాగ్రహం తెచ్చుకొని మీ పదానికి కింద ఉదయం ముందు నరకబడిన వారి మాట రాశారు. పాపం వచ్చింది చంపాలి. అక్కడ దేవుడు 34వ వచనంలో వారిని కాపాడటం చూస్తున్నారు. గమలీయేలు అను 34వ వచనం తను పరిచయం మహాసభలో లేచింది. ఈ గమలీయేలు అంటే పౌరుకి ఈయన గురువు అన్నమాట. అపోస్తలుడైన పౌరుడు ఈ దగ్గర నేర్చుకున్నాడు. ప్రభువు ప్రార్థన పౌరుడు ఆయన లేచి కొంతసేపు వాళ్ళు బయట పెట్టండి అని ఒక ఆలోచన చెప్తూ ఇజ్రాయేల్ 30
ఈ మనుషుల విషయమై ఇంకేమి చేస్తున్నారు జాగ్రత్త చూసుకోండి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఇంతకు మునుపు హోదా అనే అతను లేచి తాను ఒక గొప్పవాడని చెప్పుకున్నాడు. 400 మనిషిని వెంట పెట్టుకొని తిరగబడ్డాడు. వాడు చంపబడ్డాడు, వాడిని ఫాలో అయిన వాళ్ళు కూడా చెరిగిపోయారు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. రెండో ఎగ్జాంపుల్ 37వ వచనం, వానికి తరువాత జనసంఖ్య దినాల్లో కల్లెడైన యోధా అని ఒకటి వచ్చింది. ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేసి ప్రేరేపించను. వాడు నశించాడు, వాడిని ఫాలో అయిన వాళ్ళు కూడా నశించిపోయారు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఈ మనుషుల జోలికి పాపం విసేయండి. మనుషుల వల్ల వచ్చిందా వ్యర్థమైపోతాయి. దేవుని వల్ల కలిగిందా దాన్ని మీరు వ్యర్థపరచలేరు. ఒకవేళ దేవుని వల్ల కలిగితే దేవుడికి మీరు పోరాడుతున్నారేమో చాలా జాగ్రత్త తీసుకుని ఒక మాట చెప్పారు. మాట వాళ్ళకి పనికొస్తుంది. దేవుడు వస్తే దేవుడికి మనం పోరాడుతున్నాం. వాళ్ళ ఆ మాట మనదే వచ్చు. వాళ్ళ అతని మాటకు సంబంధించి కొట్టించి సంపేది పోయి కొట్టించడానికి తగ్గింది. యేసునామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞానించి విడుదల చూశాడు. ఇందాక బెదిరించారు, కొట్టించాడు. 40 ఆ నామం వారికి అవమానం పొందడం పాత్రమని ఎంచబడిన వారు సంతోషించు మహాసభ నుంచి ఉండిపోయి ప్రతిదినం దేవాలయం నుంచి మానకి బోధించి వేసే క్రీస్తుని ప్రకటిస్తారు. కంటిన్యూస్గా వాళ్ళు వార్త చేస్తాను. క్రీస్తు వారు నా నామాన్ని బట్టి జనులు హింసించినట్టు సంతోషించడం మాట యాక్టివేట్గా ఈ నామాన్ని బట్టి క్రీస్తు నామాన్ని బట్టి అవమానం పొందటానికి కూడా మేము ఎంచబడిన వారము సంతోషిస్తూ ఇలా ఇంటికి వెళ్ళి ఇంటింత కలిసి ఏసే క్రీస్తు చెప్తానే ఉన్నారు అసలు వాళ్ళు. ఇది అప్పుడు జరిగింది సార్. సో ఈనాడు మనం సువార్త పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్. సువార్త పరిచయం చేయడానికి మనం అయితే పరిశుద్ధ ఆత్మ చెప్తాం. వాటి ఇబ్బందులు రావాలనుకోండి. సువార్తని స్పష్టంగా చెప్పడం, క్లారిటీ, వాళ్ళు చాలా క్లారిటీ చెప్పారు. అక్కడ స్వస్థత జరిగితే వాళ్ళు చెప్పింది ప్రభువు నమ్ముకొని స్వస్థత చెప్పలేవా, దేవుడు స్వస్థత చేస్తున్నాడు. వాళ్ళు చెప్పిన స్వార్థ ఏంటంటే యేసుని బట్టి గుర్తుకొచ్చి నోడు బ్రాహ్మణుడు, ఈయనే దేవుడు పంపించిన సేవకుడు, ఈయనే క్రీస్తు, ఈయనే రక్షకుడు అని చెబుతున్నారు. సో మనం కూడా స్వార్థ వెళ్ళినప్పుడు క్లారిటీగా క్రీస్తులో పాప క్షమాపణ అనేది ప్రతి చేయాలి. దేవుడు నమ్ముకుని రాము దేవుడు మనుషులు ఎంత చేయగలుగుతాం కాబట్టి దేవుని చెప్పుకుంటాం. ఆ తర్వాత చెప్పినంత మాత్రం మనకి బెదిరింపులు రావని అనుకో రావచ్చు. అన్ని చోట్ల వస్తాయేం కాదు, ఒక చోట కొంత బాగా కార్యాలయం వస్తుంది. వచ్చినప్పుడు కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు పంపటం బంధిస్తే దేవాలయంకి దేవుడికి బయట తెచ్చి చేసాలు వేస్తే మీరు దేవాలయంకి వాక్యాన్ని బోధించండి. దేవుడు సంత కూడా స్వార్థంగా గర్విస్తుంది వాళ్ళు. అంటే దేవుడు మన పక్షాన్ని చదువు దాన్ని బట్టి తీసుకున్నవాడు మీరు సర్వలోకానికి వెళ్ళి అందరికి శుభార్త ప్రతి శిష్యుడుగా చేయండి, యుగాంతవాకు మీతో ఉన్నారని చెప్పారు. సో మనతో కూడా దేవుడు ఉంటాడు. సువార్తకి వెళ్ళి వచ్చిన వారు వాళ్ళతో ఉన్న విశ్వాసాన్ని పంచుకుంటే వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు, వాళ్ళు కూడా ధైర్యాన్ని వాసులు వార్తలు బహుధైర్యంగా అభిగమిస్తారు. అని ఎలా ఆలోచన చేస్తారు, రాలేదు అలాగే చెప్తారు. సో మనకి వస్తున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా అవసరం. ఒక సంఘం విస్తరింపబడాలంటే అప్పుడు వాళ్ళు చెప్తా ఉంటుంది. పురుషులు అనేకులు 5,000 మంది పెద్దలను త్యాగంతో వస్తున్నారు. మనం కూడా ఈ సంఘం ద్వారా వాటికి ధైర్యం తెలియపోవాలి. అప్పుడు దేవుడు అర్థాలు చేస్తారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు వెళ్ళగలరు అంటే దేవుడు నమ్ముకొని కంపట్టి అంతా బాగుంది అని అలాగే వాళ్ళు అసలు వాటి దేవుడు బాగుందండి
ఇప్పుడు మనం కోరుకోవాలి. సువార్తకి వెళ్తే కొన్నిసార్లు ప్రజలు ఎక్కువగా వస్తారు, దేవుడు మనకు తోడుతాడు, మనం వెళ్ళాలి. దేవుడు మనుషుల ద్వారా కూడా మనకు సహాయం చేస్తాడు. సమయం ద్వారా దేవుడు సహాయం చేసేది వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఒకసారి తెచ్చేసుకుంటాం సువార్త వినని వారు సువార్త చెప్పాలి. మన నెగ్లిజెన్స్ వల్ల అనేకులు ఆత్మ నశించుకోవచ్చు. అనేకులు ఉన్నటువంటి చెప్పేవాడు జాగ్రత్త చట్టం లేని వాళ్ళు కొందరు చనిపోవాలి వినకుండానే. సో మనం భయపడకుండా ధైర్యంగా సువార్త చెప్పడానికి మాకు సహాయం చేయగలగాలి. ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించడం కాక ఆమేన్.